ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 20, 2023 బుధవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి నాడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో వ్యతిపత్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:35 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహరాశివారు, వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు. ఏదైనా చట్టపరమైన విషయంలో మీరు గెలిస్తే మీరు సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటే మీరు దాని గురించి మీ సీనియర్తో మాట్లాడవచ్చు. విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేస్తారు. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి కొంత ఆర్థిక సహాయం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న ఏదైనా పాత నిర్ణయం మీకు సమస్యగా మారవచ్చు మరియు కార్యాలయంలో మీరు మీ ఉన్నతాధికారుల మాటలు జాగ్రత్తగా విని వాటిని అమలు చేయాలి, లేకపోతే మీరు పొరపాటు చేయవచ్చు. గృహాల స్థితి కారణంగా ఈ రోజు గందరగోళం ఉంటుంది. మీరు కొంత ఇబ్బందికరమైన సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంటారు, కానీ దాని గురించి ఆలోచిస్తే ఏ పరిష్కారం లభించదు. ఈరోజు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా సమాచారాన్ని అందుకుంటారు. దాని కారణంగా మీరు మీ మునుపటి ఆలోచనను మార్చుకోవలసి ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలలో ఏదీ లేనప్పుడు మీరు చేదు మరియు సంక్లిష్టతలను కనుగొనవచ్చు. మీరు మీ భాగస్వామిని విశ్వసించలేకపోతున్నారని భావించవచ్చు మరియు మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. అయితే సమస్య మీ భాగస్వామి కంటే మీలోనే ఉంటుంది మరియు ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. ఈ రోజు మీరు మీ లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఇంతకు ముందు పనిచేయని ప్రాంతాలను చూడండి. అన్వేషణ ఈ రోజు మీకు ముఖ్యమైనది. మీరు అర్థవంతమైన దాన్ని కనుగొనవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు త్వరలో కొత్త ఉద్యోగం లేదా కొత్త కార్యాలయంలో పాత్రను పొందవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారి మరణం కారణంగా మీరు మీ సామాజిక జీవితాన్ని ముగించవచ్చు. ప్రశాంతంగా ఉండి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఆధ్యాత్మికత, బోధన లేదా యోగా ధ్యానం నుండి ప్రయోజనం పొందండి. విధ్వంసకర ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. భౌతిక ఆనందాలు ఈ రోజు మిమ్మల్ని ప్రలోభపెడతాయి. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే ధోరణిని పెంచుకోవచ్చు. మీరు తీసుకునే ఆలోచనాత్మక నిర్ణయాలు ఈ నెల మొత్తం ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మీ గతం నుండి బయటపడగలిగితే మీరు మీ జీవితంలోని ప్రతి సమస్య నుండి బయటపడగలరు. ఇది శృంగారం మరియు లైంగిక ఆనందంతో నిండిన సమయం మరియు మీరు జీవితంలోని ఈ ఆహ్లాదకరమైన దశను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. మీ ఆత్మ సహచరుడితో ఈ క్షణాలను ఆస్వాదించండి, తద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో నష్టాలు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు వృధా ఖర్చు మీ జేబులో భారీగా ఉంటుంది. మీ వ్యర్థ ఖర్చులను తగ్గించండి మరియు దురాశ లేదా భావోద్వేగ అభద్రత మీ సంబంధాన్ని పాడు చేయనివ్వవద్దు. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విభేదాలకు కారణం కావచ్చు. ఖరీదైన బహుమతులతో ప్రేమ పెరగాల్సిన అవసరం లేదు. ప్రేమతో కూడిన చూపు కూడా సంబంధంలో అద్భుతాలు చేయగలదు. మార్పు యొక్క గాలులు ఈ రోజు మీ పని మరియు కలలకు కొత్త అర్థాన్ని ఇస్తాయి. ప్రస్తుతం దాతృత్వం మరియు లాభాపేక్ష లేని పని కూడా మిమ్మల్ని ఆకర్షించవచ్చు మరియు మీరు ఒక రహస్యమైన ప్రయాణంలో వెళతారు. విదేశీ పెట్టుబడులు లేదా వాణిజ్యానికి కూడా అవకాశం ఉంది. సహనం మరియు చాతుర్యం మీరు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండవలసిన 2 లక్షణాలు. మీ వ్యాపార జీవితం ఈ రోజు మిమ్మల్ని 7వ స్వర్గానికి తీసుకువెళుతుంది. ఇప్పుడు మీ సామర్థ్యాలు మరియు వ్యక్తిత్వం పూర్తి దృష్టిలో ఉన్నాయి. ప్రచురణ మరియు మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం విజయం మరియు వేడుక కంటే తక్కువ కాదు.
ఈ రోజు మీ కెరీర్ పూర్తిగా ప్రకాశవంతంగా ఉంది మరియు మీ సామర్థ్యాలు మీకు ప్రతి చోటా గుర్తింపునిస్తాయి. ఈ రోజు మీ ప్రాపంచిక ఆనందాన్ని పెంచే రోజు. మీరు మీ ఇంటి వినియోగానికి ఇష్టమైన ఏదైనా వస్తువును కొనుగోలు చేయవచ్చు. మీరు ఏదైనా భూమి, వాహనం, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయబోతున్నట్లయితే మీరు కొంత సమయం వేచి ఉండటం మంచిది, లేకపోతే ఈ ఒప్పందం మీకు హానికరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడం కనిపిస్తుంది. దీని కారణంగా మీరు కొంతమంది కొత్త స్నేహితులను కూడా పొందవచ్చు. పాత విషయాలను వదిలేసి ముందుకు సాగండి. ప్రస్తుతం మీరు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలపై పనిచేస్తూ ఉండండి. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. ప్రస్తుతం కొత్త బాధ్యతలు స్వీకరించవద్దు. ఈ రోజు మీ దృష్టి ఆర్థిక విషయాలపై ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులు మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. ఇంట్లో కొన్ని మంచి పనులు ప్లాన్ చేసుకోవచ్చు. అపరిచితులను విశ్వసించవద్దు లేదా వారి మాటలకు బలైపోకండి. వ్యక్తిగత పనితో పాటు కుటుంబ ఏర్పాట్లపై కూడా శ్రద్ధ వహించండి. మీరు వ్యాపార స్థలంలో ఉంటారు. ప్రస్తుతం మీరు జీవితంలో శాంతిని అనుభవిస్తారు, ఎందుకంటే ఈ రోజు మీ ఉత్తమ రోజులలో ఒకటి. శృంగార సంబంధాన్ని తీయడానికి కొన్నిసార్లు మీ ఉనికి మరియు స్పర్శ సరిపోదు. ఈ రోజు అనవసర విషయాలలో చిక్కుకోకండి, ముఖ్యమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే సహనం యొక్క ఫలాలు తీపిగా ఉంటాయి, కాబట్టి కొంతకాలం వేచి ఉండండి. మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ రోజు మీరు ఎదురుచూస్తున్న శృంగార క్షణాలను పొందబోతున్నారు. ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా చేయడానికి హృదయపూర్వకంగా స్వాగతించండి. కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆధునిక ఆలోచనలకు మద్దతు ఇస్తూనే ఉంటుంది. సృజనాత్మకత బలపడుతుంది. బాధ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. పరపతి, గౌరవం పెరుగుతాయి. నిపుణులు మరియు సీనియర్లను కలుస్తారు. ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది. ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. వేగంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు. ఇన్నోవేషన్ని అవలంబిస్తారు. చర్చకు కేంద్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళతారు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ పశ్చిమం. ఖచ్చితంగా ఈ రోజు పడమర వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు వినాయకుని ఆలయానికి వెళ్లి బెల్లం నైవేద్యంగా పెట్టండి. మీ కోరిక నెరవేరుతుంది.